Hello students, welcome to online classes. I'm Kavita, working as SCA Max at ZPHS Srirangavaram. We are discussing 10th class mathematics. 10వ తరగతి గణిత శాస్త్రంలో మనం 11వ అధ్యాయంలో ఉన్నాము. అది త్రికోణమితి. త్రికోణమితిలో ప్రస్తుతం మనం 5వ భాగంలో ఉన్నాము. ఈ భాగంలో మనము పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధాన్ని తెలుసుకుంటాము. మనం మొదటగా కింది భాగాలలో నేర్చుకున్నటువంటి విషయాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకొని ఈ భాగాన్ని మొదలు పెడదాము. ఏబిసి అని ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇక్కడ బి వద్ద లంబకోణం ఉన్నట్లయితే ఈ త్రిభుజం యొక్క భుజాలను మనం ఏసీని కర్ణం ఏ అనే కోణం ఆధారంగా మనం పేర్లు ఇవ్వదలిచినట్లయితే ఇక్కడ ఏసీని మనం కర్ణము అని, బీసీని ఎదుటి భుజము అని, ఏబీని ఆసన్న భుజము అని పిలుస్తాం. అంటే వాటికి ఆ విధంగా పేర్లు ఇస్తాము. ఇక ఒకసారి పైథాగరస్ సిద్ధాంతం చూద్దాము. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? మనకి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఒక భుజము ఎదుటి భుజము, ఇంకొక భుజము ఆసన్న భుజము అవుతుంది. కాబట్టి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్గా మనం రాస్తాము. త్రికోణమితీయ నిష్పత్తులు మనకి 6 త్రికోణమితీయ నిష్పత్తులు ఉన్నాయని తెలుసు కదా. ఒకసారి వాటిని పునశ్చర్చించుకుందాం. సైన్ ఏ అంటే ఎదుటి భుజము బై కర్ణము. కొసికెంట్ ఏ అంటే కర్ణము బై ఎదుటి భుజము. కాస్ ఏ ఆసన్న భుజము బై కర్ణము. సీకెంట్ ఏ కర్ణము బై ఆసన్న భుజము. అలాగే టాన్ ఏ అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము. కాట్ ఏ అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఇక్కడ మనకి ఇవి ఒకదానికొకటి సైన్ ఏ అండ్ కొసికెంట్ ఏలు ఒకదానికొకటి గుణకార విలోమాలు అని తెలుసు కదా. సో దాని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే కొసికెంట్ ఏకి సూత్రాన్ని కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ అని రాయొచ్చు. కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1/sin ఏ. అలాగే సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos ఏ, ఎందుకంటే సీకెంట్ ఏ అనేది కాస్ ఏ యొక్క గుణకార విలోమం కాబట్టి. అలాగే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/tan ఏగా రాయొచ్చు. అదేవిధంగా సైన్ ఏమవుతుంది? కొసికెంట్ ఏకి గుణకార విలోమం, ఒకదానికొకటి పరస్పర గుణకార విలోమాలు అవుతాయి. కాబట్టి సైన్ ఏని మనము 1/కొసికెంట్ ఏగా రాయొచ్చు. అలాగే కాస్ ఏని 1/సీకెంట్ ఏగా రాయొచ్చు. టాన్ ఏని 1/కాట్ ఏగా రాయొచ్చు. ఓకేనా? ఎక్కడైనా అవసరమైనప్పుడు ఈ త్రికోణమితి ఓకేనా గుణకార విలోమ సూత్రాలను ఆధారంగా కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇక కోణాలు 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీల వద్ద మనకి 6 త్రికోణమితీయ నిష్పత్తి యొక్క విలువల గురించి మనం చర్చించాము. ఈ పట్టికను మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధం ఏంటో చూద్దాము. ముందుగా 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను ఏమంటాము? పూరక కోణాలు అంటాము. అంటే ఏవైనా 2 కోణాలు తీసుకుంటే వాటి మొత్తం కోణం ఏ ప్లస్ కోణం బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అయిందనుకోండి, ఏ బి అనేవి పూరక కోణాలు అవుతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం బి వద్ద లంబకోణం కలిగినటువంటి ఒక త్రిభుజం ఏబిసిని తీసుకుందాము. ఈ విధంగా ఒక త్రిభుజాన్ని తీసుకున్నాను, ఏబిసి. ఇక్కడ బి వద్ద లంబకోణం ఉంది అనుకుందాము. ఇక కోణం బి 90 డిగ్రీలు అయింది కాబట్టి మిగిలిన 2 కోణాలు చూడండి, ఏ మరియు సి అనే కోణాలు. ఆ 2 కోణాల మొత్తం ఎంత అవుతుంది? ఖచ్చితంగా 90 డిగ్రీలు అవుతుంది. ఎందుకని? మనకి త్రిభుజంలో ఉన్న 3 అంతర కోణాల మొత్తం కూడా ఎంత? 180 డిగ్రీలు. కోణము బి దగ్గర 90 డిగ్రీలు ఉంది అంటే ఏ మరియు సిల వద్ద ఇంకెంత ఉండాలి? 90 డిగ్రీలు. ఓకేనా? అంటే కోణం ఏ కోణం సిల మొత్తము 90 డిగ్రీలు అయి ఉంటుంది. అంటే క్లియర్గా ఏ కోణము ప్లస్ సి కోణము విలువ 90 డిగ్రీలు అని చెప్తున్నాం కాబట్టి ఏ మరియు సిలు ఏమిటి? ఇక్కడ పూరక కోణాలు అవుతాయి. అంటే కోణం ఏ కనుక మనం ఎక్స్గా తీసుకుంటే కోణం సి విలువ ఎంత అవుతుంది? 90 - x డిగ్రీలు అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ కోణం ఏ కనుక 30 డిగ్రీలు ఉందనుకోండి, అప్పుడు కోణం సి వద్ద ఎంత ఉండాలి? 60 డిగ్రీలు ఉండాలి. అప్పుడు మాత్రమే అవి మనకేమవుతాయి? మొత్తం 180 వస్తాయి. చూడండి, కావాలంటే ఇక్కడ 90 డిగ్రీలు వచ్చేసింది. ఇక్కడ నేను 30 రాశాను అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉండాలి? 90 - 30 ఉండాలి. అంటే 60 డిగ్రీలు ఉండాలి. సో 60, 30, 90 ప్లస్ ఈ 90 కలిపి 180 డిగ్రీలు అవుతుంది. సో ఇక్కడ లంబకోణంలో 90 డిగ్రీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి కోణం ఏ మరియు కోణం సిల మొత్తము మనకి 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి అవి 2 పూరక కోణాలు అవుతాయి. అంటే ఒక కోణం ఎక్స్ అయితే ఇంకొక కోణం 90 డిగ్రీలు - x చేస్తే వస్తుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనము పూరక కోణాల మధ్య త్రికోణమితి నిష్పత్తుల మధ్య సంబంధం ఏంటో కనుక్కుంటాం.
సో చూద్దాం. ఇక్కడ ఏబిసి అనే త్రిభుజంలో బి వద్ద లంబకోణం ఉంది అనుకుందాము. మొదటగా ఏ అనే కోణాన్ని ఎక్స్ డిగ్రీలు ఉంది అనుకుందాము. అంటే ఏ అనేటటువంటి కోణము మనకిప్పుడు ఎక్స్ డిగ్రీలు. ఇప్పుడు ఎక్స్ని ఆధారంగా ఈ త్రిభుజం యొక్క భుజాలకు పేర్లు ఇద్దాం. ఎక్స్కి ఎదురుగా ఉన్న బీసీ మనకి ఎదుటి భుజం అవుతుంది. అదేవిధంగా లంబకోణానికి ఎదురుగా ఉన్న ఏసీ కర్ణం అవుతుంది. ఇక ఎక్స్ని ఆనుకొని ఉన్న ఆసన్న భుజం ఏబి ఆసన్న భుజం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి ఉన్నటువంటి సూత్రాలు చూద్దాం. సైన్ ఎక్స్ రాయాలనుకోండి, ఎలా రాస్తాము? మనకి ఎదుటి భుజము బై కర్ణం కదా సూత్రము. అంటే ఇక్కడ ఎదుటి భుజంలో ఎంత ఉంది? బీసీ. బీసీ బై ఏసీ అనేది మనకి సైన్ ఎక్స్కి సూత్రంగా వస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ కాస్ ఎక్స్కి రాయండి. కాస్ ఎక్స్కి సూత్రం ఆసన్న భుజము బై కర్ణం కదా. ఆసన్న భుజము అంటే ఏబీ ఉంది, కర్ణము అంటే ఏసీ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏబీ బై ఏసీ అనేది వస్తుంది. ఓకేనా? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. అలాగే టాన్ ఎక్స్. టాన్ ఎక్స్ అంటే ఏంటి? మనకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజంలో ఎంత ఉంది? మనకి బీసీ ఉంది. సో బీసీ బై ఏబీ అనేది మనకి ఇక్కడ టాన్ ఎక్స్కి సూత్రం అవుతుంది. తర్వాత కొసికెంట్ ఎక్స్. కొసికెంట్ ఎక్స్ ఎలా వస్తుంది? మనకు ఆల్రెడీ తెలుసు సైన్ ఎక్స్కి రివర్స్ కాబట్టి దీన్ని చూసి రివర్స్ రాసేద్దాం. ఏసీ బై బీసీ. ఓకేనా? అలాగే సీకెంట్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ ఎలా వస్తుంది? కాస్ ఎక్స్కి గుణకార విలోమం కాబట్టి ఏసీ బై ఏబీ అని రాస్తే వస్తుంది. ఏసీ బై ఏబీ. అలాగే కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ ఎలా వస్తుంది? టాన్ ఎక్స్కి గుణకార విలోమం కాబట్టి ఏబీ బై బీసీ. ఏబీ బై బీసీ. ఓకేనా? లవహారాలను మార్చుతూ ఇవి మొత్తం రాసేస్తాము. ఇక కోణం ఏ ఆధారంగా రాసాం కదా. ఇప్పుడు అలాగే కోణం సిని తీసుకుందాం. కోణం సి ఎంత? 90 డిగ్రీలు మైనస్ ఎక్స్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఏ వద్ద కోణాన్ని తీసేసి సి వద్ద కోణాన్ని తీసుకుందాము. సి వద్ద కోణం ఎంత? 90 మైనస్ ఎక్స్ని తీసుకుందాం. ఇప్పుడు మనం సి కోణం ఆధారంగా భుజాలకు పేర్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? కర్ణం అనేది మారదు. కర్ణం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇవి రెండు మాత్రమే మారుతాయి. సో అవి రెండు తీసేద్దాము. సికి ఎదురుగా ఉన్న ఏబి ఏమవుతుంది? మనకి ఎదుటి భుజం అవుతుంది. ఆనుకొని ఉన్న బీసీ ఆసన్న భుజం అవుతుంది. సో బీసీ అనేది ఆసన్న భుజము, ఏబి అనేదేమో ఎదుటి భుజము. ఇప్పుడు ఈ భుజాల ఆధారంగా మనం ఈ 90 మైనస్ ఎక్స్ కోణానికి ఉన్నటువంటి త్రికోణమితి నిష్పత్తి విలువలు రాద్దాము. మొదటగా సైన్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ఎదుటి భుజము బై కర్ణం కదా. అంటే ఏబీ బై ఏసీ. సో ఏబీ బై ఏసీ వస్తుంది. అలాగే కాస్ ఎక్స్. కాస్ 90 మైనస్ ఎక్స్. ఇక్కడ కోణం 90 మైనస్ ఎక్స్ కాబట్టి కాస్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము అంటే ఎంత? ఇక్కడ బీసీ బై ఏసీ కాబట్టి బీసీ బై ఏసీ వస్తుంది. అలాగే టాన్. టాన్ 90 మైనస్ ఎక్స్ ఏంటి? మనకి ఎదుటి భుజము బై ఆసన్న భుజం అంటే ఏబీ బై బీసీ. ఏబీ బై బీసీ వస్తుంది. ఇక సైన్కి గుణకార విలోమం కొసికెంట్ కదా. కొసికెంట్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? మనకి ఏసీ బై ఏబీ కాబట్టి ఇక్కడ ఏసీ బై ఏబీ వస్తుంది. తర్వాత సీకెంట్. సీకెంట్ ఏంటి? కాస్కి గుణకార విలోమం కాబట్టి కాస్లో ఉన్న లవహారాలు మారుస్తే వస్తుంది. అంటే ఏసీ బై బీసీ చేస్తే వస్తుంది. అలాగే కాట్. కాట్ ఏంటి? టాన్కి విలోమం కాబట్టి ఇక్కడ ఏబీ బై బీసీ ఉంది కదా టాన్లో. కాబట్టి ఇదేమవుతుంది? బీసీ బై ఏబీ అవుతుంది. ఇలా అన్ని విలువలు మనం 6 త్రికోణమితి విలువలు కోణం ఎక్స్ ఆధారంగా రాసాము. మళ్ళీ అలాగే 90 మైనస్ ఎక్స్ ఆధారంగా కూడా రాసాము. ఇప్పుడు చూడండి, ఇందులో కొన్ని విలువలు మనకి సమానంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. సైన్ ఎక్స్ చూడండి, విలువ ఎంత? బీసీ బై ఏసీ. అదే కాస్ 90 మైనస్ ఎక్స్ విలువ కూడా ఎంత? బీసీ బై ఏసీ. మనం తీసుకుంది ఒకే త్రిభుజం కాబట్టి బీసీ బై ఏసీ అనే విలువ ఇక్కడ ఏమవుతుంది? సమానంగా వస్తుంది. అంటే దీని ఆధారంగా మనం ఏం చెప్పొచ్చు? కాస్ 90 మైనస్ ఎక్స్ విలువ సైన్ ఎక్స్కి సమానంగా ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ సంబంధం ఈ విధంగా వస్తుంది. కాస్ 90 మైనస్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది? సైన్ ఎక్స్ అనేది వస్తుంది. ఇక రెండవది చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే కాస్ ఎక్స్ ఏబీ బై ఏసీ ఉంది. అలాగే సైన్ 90 మైనస్ ఎక్స్ ఏముంది? ఏబీ బై ఏసీ. అంటే ఈ రెండు విలువలు సమానంగా వస్తాయి. అంటే సైన్ 90 మైనస్ ఎక్స్ చేస్తే ఏ విలువ వచ్చిందో కాస్ ఎక్స్కి కూడా అదే విలువ వస్తుంది. సో మనం తీసుకొచ్చినటువంటి నెక్స్ట్ రిలేషన్ ఏదైతే ఉందో, నెక్స్ట్ సంబంధం ఏదైతే ఉందో అది సైన్కి కాస్కి. సైన్ 90 మైనస్ ఎక్స్ విలువ మనకి కాస్ ఎక్స్కి సమానంగా వస్తుంది. ఇంకొకటి చూద్దాం. టాన్ చూడండి, టాన్ విలువ ఎంత? ఇక్కడ బీసీ బై ఏబీ. అదే బీసీ బై ఏబీ ఎవరికి ఉంది? కాట్ 90 మైనస్ ఎక్స్కి ఉంది. అంటే కాట్ 90 మైనస్ ఎక్స్ చేస్తే వచ్చే విలువ ఎంతైతే ఉందో అది టాన్ ఎక్స్ చేస్తే వచ్చే విలువకి సమానంగా ఉంది. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త రిలేషన్, కొత్త ఫార్ములా ఏంటి? కాట్ 90 మైనస్ ఎక్స్ అనేది
tan xకి సమానము. సో cot 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x. ఓకేనా? ఇంకొకటి చూద్దాము. అలాగే ఇప్పుడు cot xకి చూద్దాం. ఇంతకుముందు tan xకి చూసాం కదా, ఇప్పుడు cot x. cot xకి వచ్చిన విలువ ఎంత? AB/BC. మరి tan 90 మైనస్ ఎక్స్కి కూడా చూడండి AB/BCనే ఉంది. అంటే ఈ రెండు విలువలు సమానము. అంటే ఇక్కడ మనకు వచ్చే సూత్రము tan 90 మైనస్ ఎక్స్ చేస్తే cot xకి సమానంగా వస్తుంది. సో tan 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cot xగా మనం రాస్తాము. ఓకేనా? సో అలాగే ఇంకొకటి చూద్దాం. కొసికెంట్ ఎక్స్లో ఎంత ఉంది? AC/BC ఉంది. మరి అది సీకెంట్ 90 మైనస్ ఎక్స్లో కూడా AC/BC ఉంది. అంటే సీకెంట్ 90 డిగ్రీలు మైనస్ ఎక్స్ విలువ మనకి కొసికెంట్ ఎక్స్కి సమానంగా వస్తుంది. సో ఇది మనకు వచ్చినటువంటి నెక్స్ట్ సూత్రం. సీకెంట్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ ఎక్స్. మరి అలాగే సీకెంట్ ఎక్స్ని చూడండి. ఇప్పుడు సీకెంట్ ఎక్స్కి వచ్చే విలువ ఎంత? AC/AB. అది కొసికెంట్ 90 మైనస్ ఎక్స్కి సమానంగా ఉంది. అంటే కొసికెంట్ 90 మైనస్ ఎక్స్ చేస్తే ఏ విలువ అయితే వస్తుందో సీకెంట్ ఎక్స్కి అదే విలువ వస్తుంది. అంటే కొసికెంట్ 90 మైనస్ ఎక్స్ ఏదైతే ఉందో అది సీకెంట్ ఎక్స్కి సమానము. ఈ విధంగా మనము పూరక కోణాల త్రికోణమితి నిష్పత్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాము. ఒకసారి మళ్ళీ సూత్రాలను గుర్తు చేసుకుందామా? మనకు వచ్చినటువంటి సూత్రాలు చూడండి. ఫస్ట్ sin 90 మైనస్, ఇంతకుముందు ఎక్స్ ఉంది, ఇప్పుడు ఏ పెట్టాం. ఏ కోణం ఉంటే ఇక్కడ అదే కోణం రిపీట్ అవుతుంది. sin 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ. అంటే sin 90 అనేది మనకి ఇక్కడ కాస్గా మారిపోయి ఇక్కడ ఏ కోణం అయితే ఉందో అది వస్తుంది, ఏగా వస్తుంది. ఓకేనా? అలాగే కాస్ 90 మైనస్ ఏ ఉందనుకోండి, దాన్ని ఏమని రాస్తాము? sin ఏగా మారుతుంది. కాస్ 90 మైనస్ ఏ విలువ sin ఏకి సమానము. అలాగే tan 90 మైనస్ ఏ, tan 90 మైనస్ ఏ విలువ cot ఏకి సమానము. cot 90 మైనస్ ఏ విలువ tan ఏకి సమానంగా వస్తుంది. సీకెంట్ 90 మైనస్ ఏ విలువ కొసికెంట్ ఏకి. మరి కొసికెంట్ 90 మైనస్ ఏ విలువ సీకెంట్ ఏకి సమానం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ త్రికోణమితి నిష్పత్తి ఎందులోకి మారుతుంది అంటే సైన్ అనేది కాస్లోకి, కాస్ ఉంటే సైన్లోకి, అలాగే ట్యాన్ ఉంటే కాట్లోకి, కాట్ ఉంటే ట్యాన్లోకి, అలాగే సీకెంట్ ఉంటే కొసికెంట్లోకి, కొసికెంట్ ఉంటే సీకెంట్లోకి. సో ఏ ఏ త్రికోణమితి నిష్పత్తుల మధ్య ఉందో సంబంధం చూసుకొని మనం ఈ సూత్రాన్ని ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా? మరి ఈ సూత్రాన్ని ఉపయోగించాలంటే కొంత మనం ఏదైనా ఒక కోణం ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీలు ఉందనుకోండి, ఈ 30 డిగ్రీలు ఏం చేయాలి? పూరక కోణం ఆధారంగా 90 మైనస్ ఏ విధంగా రాస్తాము? సో 30 డిగ్రీలను మనము 90 మైనస్ 60గా రాస్తాము. అంటే 90 డిగ్రీలోంచి 60 తీసేస్తే 30 కదా. మనం పూరక కోణ సూత్రాన్ని ఉపయోగించాలి అంటే 90 డిగ్రీలుగా రాయడం నేర్చుకోవాలి. సో 30 డిగ్రీలను ఈ విధంగా మార్చుకొని అప్పుడు పూరక కోణ సూత్రాన్ని ఉపయోగిస్తాం. అలాగే 15 డిగ్రీలు ఉందనుకోండి ఒకవేళ, దాన్ని ఏమని రాస్తాము? 90 డిగ్రీలు మైనస్ 75. అంటే 90లోంచి 75 పోతే 15కి సమానం కదా. ఈ విధంగా 90 డిగ్రీలను ఉపయోగించి రాయటం ముందు ప్రాక్టీస్ చేయాలి. అలాగే 18 డిగ్రీలు ఉందనుకోండి, దాన్ని 90 మైనస్ 72గా రాస్తాము. అలాగే 35 డిగ్రీలు ఉందనుకోండి, దాన్ని ఏమని రాస్తాము? 90 మైనస్ 55. 90లోంచి 55 పోతే 35 కదా. సో ఇది ఎందుకు రాస్తున్నాము అంటే మనం పూరక కోణ సూత్రాలలో 90 డిగ్రీలు మైనస్ ఏ అనేది ఉంది కాబట్టి మనకి ఇచ్చిన కోణాన్ని ఈ విధంగా మార్పు చేసి ఆ తర్వాత మనం సూత్రాలను ఉపయోగిస్తాము. సో చేద్దామా? మనము ఇక్కడ ఒక ఉదాహరణ సమస్య ఉంది, దీంతో మొదలు పెడతాం. సీకెంట్ 35 డిగ్రీలు బై కొసికెంట్ 55 డిగ్రీలు అని ఉంది. మొదటగా త్రికోణమితిలో ఇలాంటి కోణాలతో సంబంధించినటువంటి సమస్యలు ఇచ్చినప్పుడు మనం ముందుగా ఆ కోణం యొక్క విలువలు మనకి తెలిసినవా తెలియనివా చూసుకోవాలి. ఇక్కడ మనకి త్రికోణమితి నిష్పత్తి విలువలు 0 డిగ్రీల వద్ద తెలుసు, అలాగే 30 డిగ్రీలకి తెలుసు, 45 డిగ్రీలకి తెలుసు, అలాగే 60 డిగ్రీలు, 90 డిగ్రీలు. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సమస్యలో కనుక ఈ కోణాలు ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ త్రికోణమితి నిష్పత్తి విలువల్ని మనం ప్రతిక్షేపించుకొని సమస్య చేస్తాం. కానీ ఇక్కడ ఇచ్చింది చూడండి, 35 డిగ్రీల కోణం ఉంది, తర్వాత 55 డిగ్రీలు ఉంది. కానీ ఆ విలువలు మనకు తెలియదు కదా. కాబట్టి ఇక ఆ పద్ధతి కాకుండా మనం ఇక్కడ నెక్స్ట్ది ఏంటి అని అంటే మనకి విలువలతో ఇచ్చినప్పుడు ముందు అవి పూరక కోణాల కాదా చూడాలి. ఇక్కడ పూరక కోణాల కాదా ఎలా చూస్తాము? ఇక్కడ ఉన్నటువంటి రెండు కోణాలు, ఒకటి 35 డిగ్రీలు ఉంది, ఇంకొకటేమో 55 డిగ్రీలు ఉంది. సో రెండింటిని కూడండి, ఎంత అవుతుంది? 90 డిగ్రీలు. అంటే రెండు కూడాను పూరక కోణాలు. కాబట్టి పూరక కోణాలకి సంబంధించినటువంటి ఈ సూత్రాలని మనము ఉపయోగించాలి.
అయితే ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి 2 సమస్యలు కూడాను మీరు ఇచ్చినటువంటి 2 త్రికోణమితి నిష్పత్తులను చూస్తే సీకెంట్ ఉంది, కొసెకెంట్ ఉంది. మనకి సీకెంట్‌ని కొసెకెంట్‌గా, కొసెకెంట్‌ని సీకెంట్‌గా మార్చుకునేటటువంటి ఛాన్స్ ఉంది కదా! కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ఇచ్చినటువంటి 2 త్రికోణమితి నిష్పత్తుల్లో ఏదైనా ఒక దానిని మార్చండి. మిగిలింది అలాగే ఉంచాలి. మీరు సీకెంట్‌నన్నా మార్చొచ్చు, కొసెకెంట్‌నన్నా మార్చొచ్చు. ఏది మార్చినా పర్వాలేదు. సో, ఇక్కడ నేను సీకెంట్‌ని మార్చాలనుకున్నాననుకోండి. అప్పుడు మనం ఏం చేయాలనంటే, సీకెంట్ ముందుగా 35 డిగ్రీలని పూరక కోణం ఉపయోగించి ఎలా రాస్తామో చూసుకోవాలి. 35 డిగ్రీలను ఏమని రాయొచ్చు? చూడండి, ఇవి 2 కూడితే 90 డిగ్రీలు వచ్చింది అనంటే 90లోంచి 55 తీస్తే 35గా వచ్చేది. అంటే 35 డిగ్రీలు ఏమవుతుందంటే 90 మైనస్ 55 డిగ్రీలు అవుతుంది. అంటే సింపుల్‌గా ఏమవుతుందంటే ఇక్కడ 35 డిగ్రీలు పోయి 55 డిగ్రీలు అనే కోణం వచ్చేస్తుంది. సో, మొదటగా నేనేం చేస్తున్నాను, సీకెంట్ ఈ 35 డిగ్రీలని కాస్త 90 డిగ్రీలు మైనస్ 55 డిగ్రీలుగా రాస్తున్నాను. కేవలం పై దాన్ని మారుస్తున్నాను. కింద ఉన్నటువంటిది అలాగే రాస్తాను. కిందేముంది, కొసెకెంట్ 55 డిగ్రీలు అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ త్రికోణమితి ఫార్ములా ఉంది కదా, దీన్ని ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ మనం రాయాలి. ఏ త్రికోణమితి ఫార్ములా వాడుతున్నాము? సీకెంట్ 90 మైనస్ ఏ ఉంటే దాన్ని ఏమని రాయొచ్చు, కొసెకెంట్ ఏ. ఇక్కడ ఏ అనే స్థానంలో ఏముంది మనకి, 55 డిగ్రీలు ఉంది. ఓకేనా? కాబట్టి ఈ సీకెంట్ 90 మైనస్ ఏని నేనేం చేస్తున్నాను, కొసెకెంట్ ఏ. ఏ అంటే ఎంత ఇక్కడ, 55 డిగ్రీలు. అంటే కొసెకెంట్ 55 డిగ్రీలు బై హారంలో విలువలు అలాగే రాసేసుకుంటాను. కొసెకెంట్ 55 డిగ్రీలు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఏదైతే ఉందో కింద కూడా అదే విలువ ఉంది కాబట్టి ఇవి 2 క్యాన్సిల్ అవుతాయి మనకి. సో, లవహారాలను కొట్టేస్తే మనకి ఎంత వస్తుంది, 1. అంటే దీని ఆన్సర్ ఎంత, 1. అలా మనం విలువ తెలియకున్నా కూడా ఈ పూరక కోణం ఇందులోకి మారిపోతుంది. 2 విలువలు సమానం కాబట్టి 2 క్యాన్సిల్ అయ్యి మనకి 1 వస్తుంది. అంతేగాని ఖచ్చితంగా 35 డిగ్రీల దగ్గర విలువ తెలియాలని రూల్ ఏం లేదు. దాన్ని మనం ఈ విధంగా మార్చుకొని దాని విలువను కనుక్కుంటాము. ఇక అభ్యాసం 11.3లో ఉన్నటువంటి సమస్యలు చూడండి. విలువ కనుక్కోండి అన్నారు. సో, మొదటగా మనం గమనిస్తున్నాం కదా, ఈ 36 డిగ్రీలు 54 డిగ్రీలు మనకి విలువలు అయితే తెలియవు. కానీ గమనిస్తే ఏంటి, 36, 54 2 కూడా పూరక కోణాలా కాదా? ఎస్. 2 కూడితే మనకు వచ్చేది ఎంత, 90 డిగ్రీలు. సో, మనకున్నటువంటి సూత్రం చూడండి. సూత్రం ఏంటి మనకి, tan 90 మైనస్ ఏ ఉంటే దాన్ని ఏమని రాయొచ్చు, కాట్లోకి మార్చొచ్చు కదా. కాబట్టి tan 90 మైనస్ ఏ ఉంటే దీనికి సూత్రం మనం కాట్ ఏగా రాసుకోవచ్చు. కాబట్టి నేను ట్యాన్లో ఉన్న ఈ విలువని కాట్లోకి మార్చేస్తున్నాను. అంటే లవాన్ని మారుస్తున్నాను. ట్యాన్ 36 డిగ్రీలను ఏమని రాయొచ్చు, 90 మైనస్ 54గా. ఖచ్చితంగా ఇదే కోణం వస్తుంది. ఎందుకంటే ఇవి 2 పూరక కోణాలు కాబట్టి 36 డిగ్రీలను ఎలా రాస్తాము, 90 డిగ్రీలు మైనస్ 54 డిగ్రీలుగా రాస్తాము. మొదటగా ఇది మార్చడం రావాలి మనకి. బై తర్వాత హారంలో కాట్ 54 డిగ్రీలు అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఇలా ఉంటే దీనికి ఇది కదా సూత్రము, tan 90 మైనస్ ఏ ఉంటే దాన్ని ఏమని రాస్తాం, కాట్ ఏ అని కదా. అంటే కాట్ ఇక్కడ ఏ విలువ ఎంత, 54 డిగ్రీలు. కాబట్టి దీన్ని మనం ఏమని రాస్తాము, కాట్ 54 డిగ్రీలుగా లవం మారిపోతుంది. హారంలో ఉన్న కాట్ 54 డిగ్రీలు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి 2 సేమే కదా, కాట్ 54 డిగ్రీలు బై కాట్ 54 డిగ్రీలు. సో, వచ్చే విలువ 1. ఈ విధంగా చాలా ఈజీగా మనం ఈ సమస్యల్ని చేయొచ్చు. ఇక ఇంకొక సమస్య చూడండి, కాస్ 12 డిగ్రీలు మైనస్ సైన్ 78 డిగ్రీలు అని ఇచ్చారు. సో, ఈ విలువలు అయితే ఎలాగో మనకు తెలియవు కాబట్టి ముందు అవి పూరక కోణాలా కాదా చూడండి. 12కి 78 కూడితే మనకి 90 వచ్చింది. సో, ఎస్, ఇవి మనకి పూరక కోణాలే. మరి ఇందులో ఉన్నటువంటి సూత్రం, సైన్ కాస్ని మార్చొచ్చా? ఎస్, మనకు ఉన్నటువంటి సూత్రాల్లో మనకి పూరక కోణం సూత్రాల్లో ఏమవుతుంది, సైన్ ఉంటే కాస్ ఉంటే మనం మార్చొచ్చు. సైన్ 90 మైనస్ ఏ ఉందనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చు, కాస్ ఏగా రాయొచ్చు. లేదా కాస్ 90 మైనస్ ఏ ఉందనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చు, సైన్ ఏ అని రాయొచ్చు కదా. అందుకని మనకి ఉన్నటువంటి కాస్ సైన్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఈ సూత్రాలలో ఏదైనా ఒకదానిని మాత్రమే మార్చాలి. గుర్తుపెట్టుకోండి, 2 మారిస్తే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. కాబట్టి ఏం చేద్దాము, ఎవరిని మారుద్దాము, కాస్ని మారుద్దామా. సో, కాస్ని మార్చాలి అని అంటే ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. ఓకేనా, కాస్ 90 మైనస్ ఏ అని. మరి కాస్ ముందుగా మార్చాల్సింది ఏంటి, మనం కోణాన్ని. కోణం 12ని ఎలా రాస్తాము, 90 మైనస్ 78 చేస్తే వస్తుంది 12. కాబట్టి 90 మైనస్ 78 డిగ్రీలుగా
ముందు కోణాన్ని మార్చుకోవాలి. మైనస్ సైన్ 78 డిగ్రీలు అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. సో ఉపయోగిస్తే కాస్ 90 మైనస్ ఏ ఉంటే సైన్ ఏగా రాస్తాం కదా. ఇక్కడ ఏ అంటే 78 డిగ్రీలు. కాస్ 90 మైనస్ ఏగా ఉంది కాబట్టి దీన్ని సైన్ ఏ అంటాం. అంటే సైన్ 78 డిగ్రీలు మైనస్కి మైనస్ అలాగే ఉంటుంది. రెండవ నిష్పత్తి సైన్ 78 డిగ్రీలు అలాగే ఉంటుంది. చూడండి ఇక్కడ ప్లస్తో ఉంది సైన్ 78 డిగ్రీలు, ఇక్కడ మైనస్తో ఉంది. ఏ సంఖ్య అయినా ఒక ప్లస్ గుర్తుతో ఒక మైనస్ గుర్తుతో ఉంటే సేమ్ సంఖ్య, అవి రెండు ఏమవుతాయి? క్యాన్సిల్. ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతాయి. మరి ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి మీకు కొట్టివేతలో 2 రకాలు ఉంటాయి. లవాన్ని హారాన్ని కొట్టివేసామనుకోండి సేమ్ నెంబర్ ఉంటే, సో లవహారాలను కొట్టివేసినప్పుడు 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన కొట్టివేత అంటే మనకి గుణకార విలోమం వస్తుంది. మరి ప్లస్ మైనస్ కొట్టివేత అంటే +4 -4 ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేయండి అంటాం మేము. క్యాన్సిల్ అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఏంటి? ఇక్కడ మనం సంకలనంలో కొట్టేస్తున్నాం. ప్లస్ ఒక గుర్తు మైనస్ ఒక గుర్తు అంటే అవి రెండు కూడా సంకలనం ద్వారా కొట్టివేయబడ్డాయి కాబట్టి సంకలన విలోమమైన 0 వస్తుంది. సో ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కొట్టివేయమన్నాం కదా అని ఇక్కడ తీసుకొచ్చి 1 రాయొద్దు. ఇది ప్లస్ గుర్తుతో ఉంది, ఇది మైనస్ గుర్తుతో ఉంది. ఒక ప్లస్ విలువ ఒక మైనస్ విలువ కొట్టేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేది ఎంత? ఇక్కడ 0. లవహారాలను కొట్టేసేటప్పుడు 1 వస్తుంది. ఇది చిన్న తేడా, గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామా? కొసికెండ్ 31 డిగ్రీలు మైనస్ సీకెండ్ 59 డిగ్రీలు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ సమస్యని మీరు ప్రయత్నించండి. ముందు కోణాన్ని మార్చాలి. ఏదైనా ఒకదాన్ని చూస్ చేసుకొని కోణాన్ని మార్చండి. మార్చాక త్రికోణమితి సూత్రాన్ని రాయండి. ఇక్కడ చూడండి, ఇది చేద్దాం. ఇక్కడ ఏంటి మనకి? సైన్ 15 డిగ్రీలు ఉంది, సీకెంట్ 75 డిగ్రీలు ఉంది కదా. మనకి ఈ విలువలు అయితే తెలియవు, కానీ ఇవి రెండు కూడితే చూడండి, 15కి 75 కూడండి. ఎస్, ఎంత అవుతుంది? 90 డిగ్రీలు. కాబట్టి ఖచ్చితంగా ఇదే సూత్రాన్ని ఉపయోగించాలి అని మనకు అర్థమైంది. మరి అర్థమైంది కాబట్టి మనం ఏం చేద్దాము? ఏదైనా ఒక దానిని మార్చాలి కదా. సో సైన్ని మారుద్దామా, సీకెంట్ని మారుద్దామా? ఒకవేళ సైన్ని మారుద్దాం అనుకున్నాం అనుకోండి, ముందు సైన్ వద్ద ఉన్న కోణాన్ని మార్చాలి కదా. సైన్ 15 డిగ్రీలను ఏమని రాస్తాము? 90 డిగ్రీలు మైనస్ 75 డిగ్రీలు. ఎందుకంటే 15 75 కూడితే 90 కాబట్టి 90లోంచి మనం ఓకేనా 75 తీసేస్తే మనకి 15 వచ్చేస్తుంది. సో ఇది ఈ విధంగా ముందు కోణాన్ని మార్చుకున్నాము. ఇప్పుడు సూత్రం. మరి ఇక్కడ ఉన్న సూత్రం ఏంటి? ఏ సూత్ర రూపంలో ఉంది ఇది? సైన్ 90 మైనస్ ఏ అనే సూత్రంలో ఉంది. సైన్ 90 మైనస్ ఏ ఉంటే ఏమవుతుంది? మనకి కాస్ ఏ అవుతుంది. అంటే ఇప్పుడు నేను రాయాల్సింది ఇక్కడ సైన్ 90 మైనస్ 75 డిగ్రీలు ఏమవుతుంది? నాకు కాస్ 75 డిగ్రీలు వస్తుంది. ఇంటూ ఇక్కడేముంది? సీకెంట్ 75 డిగ్రీలు ఉంది. మరి ఆ తర్వాత ఏం చేయాలి? సో ఇక్కడున్న త్రికోణమితి నిష్పత్తులను ఒకసారి గమనించండి. కాస్ సీకెంట్ ఇవి రెండు ఒకదానికొకటి పరస్పర గుణకార విలోమాలు కదా. సీకెంట్ వచ్చిందే కాస్ నుంచి. మరి ఇక్కడ మనం ఏం రాయొచ్చు? మనకు ఉన్నటువంటి సూత్రం గుర్తుందా? సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos ఏ అని మొదట్లో చదువుకున్నాం కదా. సో అంటే సీకెంట్ ఏని మనం 1/cos ఏగా రాయొచ్చు కదా. అంటే ఈ సీకెంట్ 75కి నేను ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తున్నాను. కాస్ని అలాగే ఉంచేస్తున్నాను. కాస్ 75 డిగ్రీలు అలాగే ఉంటుంది. సీకెంట్ 75 డిగ్రీలు కాస్త ఏమవుతుంది? 1/cos 75 డిగ్రీలుగా వస్తుంది. ఇప్పుడు చూడండి, కాస్ 75 డిగ్రీల విలువ ఇక్కడ లవంలో ఉంది, ఇక్కడ హారంలో ఉంది. ఇది ఏమవుతుంది? క్యాన్సల్. సో మనకు వచ్చే విలువ ఎంత? 1. ఈ విధంగా మనం ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవుతూ వెళ్తుంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి, tan 26 డిగ్రీలు, tan 64 డిగ్రీలు. ఇది కూడా ఇంతకు ముందు చేసిన పద్ధతి ప్రకారమే వస్తుందమ్మా. మీరు ప్రయత్నించి చూడండి, తప్పకుండా చేయగలుగుతారు. ఇక నిరూపించండి అనే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, నిరూపించండి అంటే త్రికోణమితిలో కానీ ఎక్కడైనా సరే నిరూపించండి అంటే ఏంటంటే ఎల్హెచ్ఎస్ని తీసుకొని మనం బయలుదేరాలి. ఆర్హెచ్ఎస్లో ఉన్న విలువ రావాలి, లేదా ఆర్హెచ్ఎస్ తీసుకొని వెళ్తే ఎల్హెచ్ఎస్లో రావాలి. మరి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే ఏంటి? ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది మనకి ఎల్హెచ్ఎస్ అవుతుంది, కుడివైపునున్నది ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ అంటాం. ఈ విధంగా ఈ విలువ తీసుకొని బయలుదేరి మనం దాని విలువ 1 అని నిరూపించాలి. ఓకేనా? సో ఫస్ట్ లెక్క చేద్దాం. ఇందులో ముందుగా మనం ఏం చేయాలి? ఎల్హెచ్ఎస్ని తీసుకుందాము. ఎల్హెచ్ఎస్లో ఏముంది చూడండి, tan 48 డిగ్రీలు, tan 16 డిగ్రీలు, tan 42 డిగ్రీలు, tan 74 డిగ్రీలు. ఇదే కదా ఉంది.
మరి మీరు గమనించినట్లయితే ఈ విలువలైతే మనకు తెలియదు. 48 డిగ్రీల విలువ టాన్ విలువ ఎంతో తెలీదు. టాన్ 16 డిగ్రీలు అయితే తెలియవు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కోణం విలువలు తెలియనప్పుడు ఖచ్చితంగా అందులో పూరక కోణాలు ఉన్నాయా చూసుకోవాలి. ఉంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. ఇక్కడ మీరు గమనిస్తే 48 డిగ్రీలకి పూరక కోణం ఎక్కడుంది? 42 డిగ్రీలు. చూడండి కావాలంటే 48, 42 కూడితే మనకి 90 డిగ్రీలు వస్తుంది. అంటే ఇవి 2 పూరక కోణాలు. అలాగే ఇంకొక 16, 74 అనేది మరొకటి ఉంది. మరి ఇవి 2 కూడి చూడండి ఎంత అవుతుంది? 90 డిగ్రీలు. అంటే ఇందులో 2 పూరక కోణాల జతలు ఉన్నాయి. వాటిని మనం వేరు చేద్దాం. అంటే ఏంటి? ఈ పూరక కోణం పక్కన, ఎందుకంటే ఇది ఇంటూయే కదా, ఇంటూ కాబట్టి మనం మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ 42ని 48 దగ్గర, ఈ 16ని 74 దగ్గర రాసేద్దాం సెట్గా. అంటే టాన్ 48 డిగ్రీలు ఇంటూ టాన్ 42 డిగ్రీలు. ఎందుకు రాస్తున్నాం అర్థమైంది కదా. ఇవి 2 పూరక కోణాల జతలు కాబట్టి అవి పక్క పక్కనే ఉంటే మనం ఇంతకుముందు ఎలా చేసామో అదే పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ టాన్ 16 డిగ్రీలు ఇంటూ టాన్ 74 డిగ్రీలు. సో ఇంతకుముందు ఈ 2 ఉన్నప్పుడు చేసాం కదా, అదే పద్ధతిని ఫాలో అవుతాం. ఇక్కడ ముందు ఏం చేయాలి? మనం ఏదైనా ఒక కోణాన్ని మార్చాలి. ఇక్కడ 48 డిగ్రీలు అనే కోణాన్ని మారుద్దాం. అప్పుడు ఏమవుతుంది? టాన్ 48 డిగ్రీలు కాస్త ఏమవుతుంది? మనం ఎలా రాయాలి ఫస్ట్ కోణాన్ని? 90 మైనస్, చూడండి 90లోంచి ఎంత తీస్తే వస్తుంది? 42 తీస్తే వస్తుంది. సో 90 మైనస్ 42 డిగ్రీలు ఇంటూ టాన్ 42 డిగ్రీలు. ఏం డౌట్ పడే పని లేదు, ఇక్కడ ఉన్న కోణమే ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇవి 2 పూరక కోణాలు కాబట్టి. అలాగే ఇక్కడ ఇంటూ మధ్యలో కదా, అన్ని ఇంటూలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ ఉంటుంది. ఇక దీనికి చూద్దాం. టాన్ 16 డిగ్రీలు ఏమని రాయొచ్చు? 90 మైనస్ 74 డిగ్రీలు ఇంటూ సెకండ్ది అలాగే రాస్తున్నాను, టాన్ 74 డిగ్రీలని. ఓకేనా? ఇప్పుడు మనం ఉపయోగించాల్సిన సూత్రము ఎంత అవుతుంది? టాన్ 90 డిగ్రీలు మైనస్ ఏ ఉన్నట్లయితే దీన్ని ఏమని రాస్తాము? కాట్ ఏగా రాస్తాము. ఇది మనకున్నటువంటి సూత్రం. సో దీని ఆధారంగా ఏం చేస్తాము? ఇక్కడ ఇది కాట్ 42 డిగ్రీలు అవుతుంది ఇంటూ టాన్ 42 డిగ్రీలు ఫస్ట్ది. అలాగే ఇంటూ ఇదేమవుతుంది? కాట్ 74 డిగ్రీలు ఇంటూ టాన్ 74 డిగ్రీలుగా వస్తుంది. ఓకేనా? సో మనం ఇంతకుముందే చర్చించాం కదా, కాట్ టాన్ ఇవి 2 ఏంటి? పరస్పర గుణకార విలోమాలు కదా. అంటే ఎక్కడైనా మనకి కాట్ ఏ అనేది వచ్చింది అని అంటే దాన్ని ఏమని రాయొచ్చు? 1/tan ఏ అని రాయొచ్చు కదా. మరి ఇక్కడ నాకు కాట్ ఉంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు నేను? 1/tan 42 డిగ్రీలు రాయొచ్చు కదా. అలాగే టాన్ 42 డిగ్రీలు లవంలో అలాగే ఉండిపోతుంది. ఓకేనా? ఇక్కడ 1/tan 42 డిగ్రీలు ఇంటూ ఈ టాన్ 42 డిగ్రీలు అలాగే ఉంటుంది. ఇక కాట్ 74 డిగ్రీలు ఏమని రాస్తాం? 1/tan 74 డిగ్రీలు ఇంటూ టాన్ 74 డిగ్రీలు. ఈ విధంగా మనం విలువల్ని రాస్తే లవం హారం ఈ విధంగా క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకు వచ్చేది 1 × 1. సో ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, ఇంటూ ఇక్కడ 1 ఉంటుంది. 1 × 1 ఎంత? 1. కాబట్టి ఇది మనకి RHS విలువకి సమానంగా వచ్చింది. ఈ విధంగా మనము ఏది నిరూపించమన్నారో దాన్ని నిరూపిస్తామన్నమాట. ఓకేనా? సో అలాగే ఇప్పుడు రెండవ సమస్య చూద్దాం. ఇక్కడ కూడా ఏమని ఇచ్చారు చూడండి. కాస్ 36 డిగ్రీలు, కాస్ 54 డిగ్రీలు, అలాగే సైన్ 36 డిగ్రీలు, సైన్ 54 డిగ్రీలు. మీరు గమనించినట్లయితే 36, 54 అనేవి పూరక కోణాలు కాబట్టి ఇవి 2 పూరక కోణాలు. ఇక్కడ మనకి ఏమిందంటే మైనస్ సైన్ 36, సైన్ 54 డిగ్రీలు అని ఉంది. మనకి త్రికోణమితి ఈ పూరక కోణాల సూత్రాలు గమనించినట్టయితే కాస్ ఏమో సైన్లోకి మారుతుంది, సైన్ ఏమో కాస్లోకి మారుతుంది. కాబట్టి ఈ 2 ఇక్కడ సైన్ విలువలు ఉన్నాయి, ఇక్కడ కాస్ విలువలు ఉన్నాయి. సో ఈ 2ని మనం సైన్లోకి మార్చవచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఏం ఆలోచించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కాస్లని మనం ఈ సైన్లుగా మార్చుకుంటే మనకి ప్రాబ్లం వస్తుంది ఈజీగా. అర్థమవుతుందా? సో కాసులు సైన్లోకి మారుతాయి. ఇక్కడ 2 సైన్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 కాసుల్ని 2 సైన్లోకి మారుస్తాం. మళ్ళీ వీటిని మార్చొద్దు, ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవాలి కదా. ఆ చూస్ చేసుకునే దాంట్లో ఈ విధంగా పద్ధతిని ఫాలో కావాలి. ఇవి ఎలాగో కాసులు ఎలాగో సైన్లోకి మారుతాయి కాబట్టి మొత్తాన్ని ఈ కాసులను కూడా సైన్లోకి మారుద్దాము.
సో మొదటగా చూడండి 36 డిగ్రీలు 54 డిగ్రీలు ముందు పూరక కోణాలా కాదా చెక్ చేయండి. ఎస్, పూరక కోణాలు. కాబట్టి ఇక్కడ చూడండి రెండిటిని మారుస్తున్నాము. ఈ రెండిటిని ఈ సైన్లోకి వచ్చేటట్టుగా మారుస్తున్నాం. సో ఫస్ట్ కాస్ 36 డిగ్రీలను ఏమని రాస్తాము కోణము 90 మైనస్ 90లోంచి ఎంత తీయాలి 54 పోతుంది. సో 90 మైనస్ 54 డిగ్రీలుగా రాస్తాం. అలాగే రెండవ కాస్ని కూడా మారుస్తున్నాం. ఇక్కడ ఎంత 90 మైనస్ 54 రావాలి ఈసారి. అంటే 90లోంచి ఎంత తీయాలి 36. సో 90 మైనస్ 36 రెండవ వాటిని అలాగే రాస్తున్నాను. సైన్ 36 డిగ్రీలు ఇంటూ సైన్ 54 డిగ్రీలు. ఇది మన ఎల్హెచ్ఎస్ని ఈ విధంగా మార్చుకుంటున్నాం. సో చూడండి ఏమవుతుంది కాస్ ఇప్పుడు మనం 90 మైనస్ ఏ అనే సూత్రాన్ని వాడొచ్చు కదా. మరి కాస్ 90 మైనస్ ఏ ఉంటే దాని విలువ ఎంత సైన్ ఏ. కాబట్టి ఈ సూత్రం ఆధారంగా కాస్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ సూత్రం ఆధారంగా ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఇది కదా 54 కదా. కాబట్టి సైన్ 54 డిగ్రీలు వస్తుంది. ఇక్కడ కూడా కాస్ 90 మైనస్ ఇది ఏ అనుకున్నట్లయితే సైన్ 36 డిగ్రీలు వస్తుంది. ఇక్కడ కూడా గమనించండి సైన్ 36 డిగ్రీలు ఉంది, అలాగే సైన్ 54 డిగ్రీలు ఉంది. మనకి ఇది గుణకారమే కాబట్టి ఈ రెండింటిని మనం మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి 36 డిగ్రీలని ముందు రాస్తున్నాను. సైన్ 36 డిగ్రీలు ఇంటూ సైన్ 54 డిగ్రీలు. ఓకేనా. మైనస్ ఇక్కడ కూడా చూడండి సైన్ 36 డిగ్రీలు సైన్ 54 డిగ్రీలు. అంటే ఇక్కడ ఏదైతే విలువ ఉందో ఇక్కడ అదే విలువ ఉంది. దీనికి ముందు ప్లస్ గుర్తుంది, దీనికి ముందు మైనస్ గుర్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం కూడాను ఈ మొత్తంతో క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మనకేమవుతుంది ప్లస్ మైనస్ క్యాన్సిలేషన్ కాబట్టి 0. సో ఇదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ విలువ. ఈ విధంగా మనం సమస్యల్ని చేస్తాం అన్నమాట. ఇక మూడవ సమస్య చూడండి. tan 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ మైనస్ 18 డిగ్రీలు అని ఇచ్చారు. 2a లఘుకోణం అంట. లఘుకోణమైన ఏ విలువ కనుక్కోండి అన్నారు. మరి ఏ విలువ కనుక్కోండి అంటే ఎలా చేయాలి మనం? ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి త్రికోణమితి విలువలు ఇచ్చి కోణాలు కనుక్కోమన్నప్పుడు ఎడం వైపున త్రికోణమితి విలువ కుడివైపున త్రికోణమితి విలువ సేమ్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు tan a ఈజ్ ఈక్వల్ టు tan b అన్నాం అనుకోండి. tan a ఈజ్ ఈక్వల్ టు tan b అన్నాం అనుకోండి. ఇక్కడ tan ఇక్కడ tan కాబట్టి ఆటోమేటిక్గా a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. అంటే మనం కోణాలు విలువలు కనుక్కోవాలి అని అంటే రెండు వైపులో ఉన్నటువంటి త్రికోణమితి విలువలు ముందు సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇచ్చింది చూడండి, ఎడం వైపునేమో tan ఉంది, కుడివైపునేమో కాట్ ఉంది. అంటే మనం ఏం చేయాలి, ఏదైనా మారే విధంగా ఛాన్స్ ఉందా చూసుకొని మార్చుకోవాలి. అయితే మనకి tan కాట్లోకి మారే సూత్రం ఉంది కదా, ఏంటది tan 90 మైనస్ ఏగా మనం కనుక తీసుకుంటే 90 డిగ్రీలు మైనస్ ఏ తీసుకుంటే అది కాట్ ఏ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, కాట్ ఏ ఉంటే దాన్ని 90 మైనస్ ఏగా రాయొచ్చు. లేదా కాట్ 90 మైనస్ ఏ ఉందనుకోండి, ఇదేమవుతుంది tan ఏగా రాయొచ్చు. అంటే ఇదేమవుతుంది, ఇప్పుడు ఒకవేళ మీకు tan అవసరం లేదు, tan ప్లేస్లో కాట్ రావాలనుకోండి, కోణం ఏని ఏమని రాయాలి, tan బదులు కాట్ అనే త్రికోణమితి నిష్పత్తి వాలి కోణం ఏ కాస్త ఏమవుతుంది 90 మైనస్ ఏగా రాయాలి. అర్థమవుతుందా? అంటే మనకి ఇక్కడ tan అనేది అవసరం వద్దు, మనకి ఇక్కడ కుడివైపున కాట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాట్ రావాలి. అంటే tan అనే కోణాన్ని కాట్లోకి మార్చినప్పుడు కోణం ఏ విధంగా మారుతుంది, కోణము 90 మైనస్ కోణంగా రాయాలి. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ సూత్రాన్ని రాస్తాను చూడండి. దీన్ని మనం ఎలా రాస్తాము అంటే tan ఏ అనే విలువని మనం కాట్లోకి మార్చాలి అని అనుకుంటే దీన్ని కాట్ 90 మైనస్ ఏ అని రాయాలి. అంటే ఇక్కడున్న కోణము త్రికోణమితి tan నుంచి కాట్కి మారినప్పుడు కోణం ఏ అనేది 90 మైనస్ కోణంగా మారుతుంది. ఇక్కడ మరి tan 2a ఉంది కదా, మరి tan 2a ఉంటే దాన్ని ఎలా మార్చాలి, tan 2a మనకి వద్దు కాబట్టి tan వద్దు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాము కాట్గా మార్చాము. మరి కోణం ఏమవుతుంది 90 మైనస్ ఇక్కడ ఏ కోణం ఉంటే అది రాయాలి. అంటే 90 మైనస్ 2a అని ఈ విధంగా త్రికోణమితిని మనం మార్చుకోవచ్చు. త్రికోణమితి మారినప్పుడు కోణం కూడా మారుతుంది. ఎలా మారుతుందో చూసుకొని రాయటమే. సో ఇంతకుముందేమో కోణాన్ని మార్చుకొని సూత్రం ఉపయోగించాం, ఇక్కడేమో మనం కోణాన్ని ఏ విధంగా మార్చాలి, త్రికోణమితిని ఏ విధంగా మార్చాలో చూసుకోవాలి. సో చూద్దామా. సో tan 2a బదులుగా మనం ఏం రాస్తాము కాట్ 90 మైనస్ 2aగా రాస్తాము. ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ మైనస్ 18 డిగ్రీలు అలాగే ఉంటుంది. ఇక్కడ 90 అంటే 90 డిగ్రీలు.
కదా. ఇప్పుడు చూడండి ఎడమ వైపున కాటే ఉంది, కుడి వైపున కాటే ఉంది. కాబట్టి కోణాలను ఏం చేయొచ్చు మనం? ఈ 2 కోణాలను సమానం చేయొచ్చు. అంటే 90 డిగ్రీలు మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు సమీకరణం వచ్చేసింది. ఈ సమీకరణాన్ని సాధించడమే. సో సాధించాలంటే ఈ 2aని ఏం చేద్దాము? 2aని కుడివైపుకి పంపిద్దాము, మైనస్ 18నేమో ఇటువైపుకి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 90 డిగ్రీలు ప్లస్ 18 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏ ఉంది కుడివైపున, ఈ మైనస్ 2a కాస్త ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 2a అవుతుంది. సో 90 ప్లస్ 18 డిగ్రీలు అంటే 108 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2a అంటే ఎంత? 3a. అంటే దీని నుంచి మనకు వచ్చింది ఏంటి? 3a ఈజ్ ఈక్వల్ టు 108 డిగ్రీలు. ఏ ఈజ్ ఈక్వల్ టు 108 డిగ్రీలు బై, ఎందుకంటే 3a అంటే 3 ఇంటూ a అని, అక్కడ గుణకారం ఇక్కడ భాగాహారం అవుతుంది. కొట్టేయండి, ఎంత వస్తుంది? 3 3 9 18, 3 6 18 అంటే 36 డిగ్రీలు. ఏ అనే కోణం విలువ మనకి 36 డిగ్రీలుగా వస్తుంది. ఈ విధంగా మనం సమస్యని చెయ్యాలి. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, ఏ కామా బీలు లఘు కోణాలు మరియు tan a ఈజ్ ఈక్వల్ టు cot b అని ఇచ్చారు. ఇచ్చేసి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అని చూపించమన్నారు కదా. అంటే a ప్లస్ b 90 డిగ్రీలు అని అంటే మనకి ఈ సమీకరణంలో కేవలం కోణాలు మాత్రమే ఉండాలి. మరి ఇచ్చింది ఏంటి? tan a ఈజ్ ఈక్వల్ టు cot b అని ఇచ్చారు. మరి tan a ఈజ్ ఈక్వల్ టు cot bలో ఈ త్రికోణమితి విలువలు పోవాలి, త్రికోణమితి నిష్పత్తులు పోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎడం వైపు కుడివైపు సేమ్ వచ్చేటట్టుగా మార్చుకోవాలి. ఎడం వైపున tan ఉంది, కుడివైపున cot ఉంది. ఏదైనా ఒకదాన్ని మనం మార్చుకుందాం. ఎలా మార్చాలో ఇంతకుముందు చూసాం కదా. ఒకవేళ tan aని కనుక మనం మార్చాలి అనుకోండి, అప్పుడు ఏమని రాయాలి? tan cotగా మారింది, త్రికోణమితిని మార్చామంటే కోణం ఏని ఏం రాయాలి? 90 మైనస్ ఏగా రాయాలి కదా. ఈ సూత్రాన్ని ఇక్కడ మనం వాడామనుకోండి. సో tan a ప్లేస్లో ఎంత రాస్తాను నేను? cot 90 డిగ్రీలు మైనస్ ఏగా మారుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? cot b. ఇప్పుడు చూడండి, ఎడం వైపు కుడివైపు cot ఉన్నాయి కదా, అంటే ఈ కోణాన్ని ఈ కోణానికి సమానం చేస్తాం. సో 2 కాట్లు పోతాయి. మనకి ఇక్కడ 90 డిగ్రీలు మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి. అంటే సమీకరణం వచ్చింది. ఇప్పుడు మనకి ఏబికి మధ్య సంబంధం కావాలి కాబట్టి ఈ మైనస్ ఏని ఇటువైపుకి పంపించండి. సో 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనేది వస్తుంది. అంటే నథింగ్ బట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90 డిగ్రీలు. ఏదైతే నిరూపించమన్నారో అది వచ్చింది. సో ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవుతూ చేస్తే సూత్రాలు నేర్చుకునేటప్పుడే ఈ విధంగా నేర్చుకోవాలి మనం. ఏ విలువ ఏ విధంగా మారుతుంది, సో tan cotగా మారినప్పుడు కోణం ఎలా మారుతుంది అనేది గమనించుకుంటూ మనం చేస్తే సరిపోతుంది. ఇక 5వ లెక్క చూడండి, ఏబిసిలు త్రిభుజంలోని అంతర కోణాలు అయినా ఇది మనం నిరూపించాలి. tan a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు cot c బై 2 అనేది నిరూపించాలి. ఇక్కడ ఇది తీసుకురావాలమ్మా మనం. ఓకేనా. సో ఇది తీసుకురావాలి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఏబిసిలు త్రిభుజంలోని అంతర కోణాలు అన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, త్రిభుజంలోని అంతర కోణాలు అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సింది ఆ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 90 డిగ్రీలు. అంటే మనకు వచ్చేటటువంటి విలువ ఇక్కడ కోణం ఏని సింపుల్గా ఏ అని రాస్తున్నాము. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 180 డిగ్రీలు వస్తుంది. కోణం 3 కోణాల మొత్తము మనకి 2 లంబ కోణాలతో సమానం, అంటే 180 డిగ్రీలకి సమానంగా వస్తుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు తీసుకున్నాక ఇప్పుడు మనం ఈ సమస్యని మొదలు పెడదాం. సో నిరూపించండి, ఇది అవుతుంది అని నిరూపించమంటే మనం ఏం చేస్తాం? ఇంతకుముందు చెప్పినట్టుగా ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ తీసుకురావచ్చు. సో ఆ ప్రయత్నం చేద్దామా? సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్లో ఏముంది ఇక్కడ? tan a ప్లస్ b బై 2 అని ఉంది. ఓకేనా. ముందు రాసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు, మరి ఏ ప్లస్ బి బై 2 అంటే ఇక్కడ ఏముంది? కుడివైపున మనకు కావాల్సింది ఏముంది? tan లేదు, cot ఉంది, ఏ ప్లస్ బి లేదు, సి ఉంది. అంటే ఏ ప్లస్ బి బదులు సి విలువ వచ్చేలాగా మనం ప్రయత్నించాలి. అది ప్రయత్నించడానికే మనకి ఇక్కడ ఏమిచ్చారు? త్రిభుజంలోని 3 కోణాలని ఇచ్చారు కాబట్టి ఆ మూడిటి మొత్తం ఎంత? 180 కదా. మరి దీని నుంచి మనం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు చూడండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఈ సి కనుక కుడివైపుకి వచ్చింది అనుకోండి, 180 డిగ్రీలు మైనస్ సిగా రాయొచ్చా? సో దాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. అంటే tan ఏ ప్లస్ బి బదులుగా మనం ఎంత రాయొచ్చు ఇప్పుడు? 180 డిగ్రీలు మైనస్ సి. ఎందుకంటే కుడివైపున మనం నిరూపించాల్సిన దాంట్లో ఏ ప్లస్ బి లేదు, సి మాత్రమే ఉంది.
సో సి మాత్రం వచ్చే విలువ ఏంటి అని అంటే దీని ఇటువైపు పంపించేస్తే మనకి 180 డిగ్రీలు మైనస్ సి బై 2 వస్తుంది. సో బై 2 అంటే తెలుసు కదా మీకు అర్థం, 180 డిగ్రీలకి 2ని సపరేట్ చేయాలి, సికి కూడా చేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఎంత, ట్యాన్ 180 డిగ్రీలు బై 2 మైనస్ సి బై 2 వస్తుంది. మరి 182 అంటే దాని విలువ ఎంత, 90 డిగ్రీలు. అంటే ట్యాన్ 90 డిగ్రీలు మైనస్ సి బై 2 అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి ట్యాన్ 90 మైనస్ సి బై 2 వచ్చింది. అంటే మనకి సూత్రం గుర్తుందా, ట్యాన్ 90 మైనస్ ఏ ఉంటే దాన్ని ఏమని రాసాము, ట్యాన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ అనే సూత్రాన్ని చదువుకున్నాం కదా. సో ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే ఇక్కడ ట్యాన్ 90 మైనస్ సి బై 2 కాస్త ఏమవుతుంది, కాట్ సి బై 2 వస్తుంది. సో ఇదే మనకు కావాల్సినటువంటి ఆర్హెచ్ఎస్ కుడివైపునున్న విలువ అన్నమాట. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వెళ్తే సమస్యలు వస్తాయి. ఇక 6వ లెక్క చూడండి, ఇది చాలా ఈజీ, మీరు ప్రయత్నించండి వస్తుంది. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ 75 డిగ్రీలు కాస్ 65 డిగ్రీలు ఇచ్చారు. వీటిని ఏం చేయమంటున్నారు, 0 డిగ్రీలు మరియు 45 మధ్య గల విలువల గల త్రికోణమితీయ నిష్పత్తుల్లోకి తెలుపుము అన్నారు. అంటే 75 డిగ్రీల కోణం వద్దు మనకి, దాన్ని మార్చి తక్కువ కోణంగా రాయాలి. అంటే మీరు గమనించండి, 75 డిగ్రీలని ఎలా రాయొచ్చు మనము, పూరక కోణాలు ఉపయోగిస్తే 90 మైనస్ 15గా రాయొచ్చు కదా. అంటే ఇక్కడ సైన్ 75 డిగ్రీలు ఏమని రాస్తాము, సైన్ 90 మైనస్ 15గా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇక్కడ సూత్రం ఉపయోగించండి, అప్పుడు ఇదేమైపోతుంది, కాస్ 15 డిగ్రీలు వచ్చేసింది కదా. అంటే ఈ ఉన్నటువంటి 75 డిగ్రీల కోణం అనేది మన అల్ప కోణంగా మారి 15 డిగ్రీల్లోకి మారిపోయింది. ఇది మారినప్పుడు త్రికోణమితి నిష్పత్తి కూడా మారుతుంది. కాకపోతే వాళ్ళకి 0 డిగ్రీలు 45 డిగ్రీల మధ్య ఉన్న కోణాలే కావాలి కాబట్టి కోణం మార్చాలి అంటే ఈ పద్ధతి ప్రకారం మార్చి ఇక్కడ ఏ సూత్రం ఉపయోగిస్తామో ఆ సూత్రాన్ని ఉపయోగించి చేయాలి. అలా మీరు ఈ లెక్కని ప్రయత్నించండి. ఓకేనా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం తిరిగి నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.